కరెంటు పోకుండా చేసిండు, నీళ్లు మంచిగా వచ్చినాయి, పింఛన్ మంచిగా వచ్చింది, అన్ని మంచిగా చేసిండు. 10 రూపాయలు తిన్నేం లేదు కానీ మంచిగా చేసిండు మాకు. ఎవరు కేశారు విన్నవా? ఈయన వచ్చి ఏది ఇంతవరకు ఏమి లేదు. ఓ పింఛని 4000 పెంచుతా అన్నాడు, ఏది లేదు. నీళ్ళు వచ్చుడు లేదు, మాకేమి లేదు. మేము అన్ని కొనుక్కొని తింటున్నాం. మంచినీళ్ళే వస్తలేవు, నీళ్ళు వస్తలేవు. నీళ్లు కొనుక్కొని వాడుకుంటున్నాం బట్టలకి. ఇట్లా లేదు ప్రజాపాలన చేస్తా ఉన్నాం మేము, ప్రజలకు అన్ని పనులు బాగా చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అంటుండు. మరి రేవంత్ రెడ్డి ఏం చేయలే. కాదు ఆయన మంచిగా చేస్తే మాకేం బాధ అనాలని చెప్పండి. ఆయన మంచిగా ముందుగాలు వచ్చిన ఆయన మంచిగా చేసిండు ఆయన అంటున్నాగా, చేసిండు. ఆయన ఎందుకు అంటున్నాం? మంచిగా చేసేబట్టుకనే అంటున్నాం. మరి ఈయన వచ్చిన కంచెలు ఏం చేయలే మాకు. మళ్ళా 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి నేనే వస్తా, నా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది అంటున్నాడు. నీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచిగా చేస్తే వాళ్ళైనా మంచిగానే అంటారు. నువ్వు ఇప్పుడే మంచిగా చేయలేదు, మళ్ళీ ఏమొస్తావు? నువ్వు ఏమొస్తావు? ఇప్పుడే మంచిగా చేయలేదు, ఏమొస్తాడు? రారంటావా ఇంకోసారి? ఏమో రాడు. తెలంగాణ డెవలప్మెంట్ మొత్తం కూడా తెలంగాణ ప్రజలందరూ ఇష్టపడే నాయకుడు రేవంత్ రెడ్డి అంట కదా అని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయన అంటుండు. మరి ఇప్పటిదాకా ఆయన వచ్చిన కాంచాలు 3 ఏళ్ళు అయిందో ఎంత అయిందో, ఇంతవరకు ఏం చేయలేదు కదా. ఫ్రీ బస్ పెట్టింది కదా మాడోళ్ళకి, ఏం పెట్టినా కానీ ఏం చేయలేదు మేడం. ఫ్రీ బస్ పెట్టింది కదా, పెడితే పెట్టంగానే లాభమా? పెట్టంగానే లాభమా? అనగానే లాభమా? ఏం చేసిండు ఆయన? అది మరి ఆ బస్సులు ఫ్రీగా ఎందుకు? అనవసరంగా కొట్టుకోసి వస్తానికి లేదు. ఫ్రీ బస్సు బానే ఉందా? ఫ్రీ బస్ అవసరమే అంటవా? ఫ్రీ బస్సు ఏందమ్మా? ఫ్రీ బస్సు మంది జనం కొట్టుకోసి వస్తానికి మేడం ఎందుకమ్మా? ఇంకా పైసలు పెట్టినా మంచిగా ఈ ఫ్రీ బస్సు అలా కూడా